Guru. Hi friends, good morning. Welcome to C Guru Academy. This is Dr. Harinath Reddy, Director Shankaran AI Study Circle, Senior Polity Faculty. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలనకు సంబంధించిన సిలబస్ గురించి సవివరంగా విశ్లేషిద్దాం. అంటే ఇందులో మనం ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి, సమకాలీన అంశాలను ఎలా జోడించుకొని చదవాలి అనే అంశాలని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ క్రమానుగతంగా లేదండి. ఇట్ వాజ్ నాట్ ఇన్ అన్ ఆర్డర్. అంటే కొన్ని టాపిక్స్ ముందు ఉండాల్సిన టాపిక్స్ వెనక ఉండాల్సిన టాపిక్స్ ముందు అలా సిలబస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈ కోర్సు గ్రూప్ 2 పాలిటీ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో పిల్లాడికి కన్ఫ్యూజన్ లేకుండా, అభ్యర్థికి కన్ఫ్యూజన్ లేకుండా సిలబస్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము. అదే పద్ధతిలోనే మనం వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది. సో సిలబస్లో స్పష్టంగా ఇచ్చిన అంశాలు, సిలబస్లో స్పష్టంగా ఇవ్వకపోయినా చదవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో వివరంగా చర్చిద్దాం. సో మొదటగా ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రాథమిక భావనలు సో అనే ఈ టాపిక్ మనకు సిలబస్లో లేదు. సిలబస్లో లేనప్పటికీ దీని గురించి చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థలోని అన్ని చాప్టర్లు డిస్కస్ చేసే ముందు సో కొన్ని భావనల గురించి మనకు పరిపూర్ణమైన అవగాహన ఉంటే పాలిటీ సబ్జెక్టు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అంటే ఉదాహరణకి మనకు ఏకకేంద్ర ప్రభుత్వము, సమాఖ్య ప్రభుత్వం అనగానేమి, సమ్మేళనం అనగానేమి, అలానే అధ్యక్ష తరహా ప్రభుత్వం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు, అలానే కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ మరియు న్యాయశాఖకు గల సంబంధాలు. ఉదాహరణకి మనకు ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ మాంటెస్క్యూ అనే అతను థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి సిద్ధాంతాల గురించి అభ్యర్థులకు తెలిసి ఉండాలి. అలానే దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగము, అలానే లౌకికవాదం, సామ్యవాదం ఇటువంటి పదాల గురించి అర్థాలని మనం వివరంగా తెలుసుకున్నట్లయితే పాలిటీ సబ్జెక్టులోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సబ్జెక్టు పరిపూర్ణంగా అర్థమవడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మనం మొదటగా ఫస్ట్ చాప్టర్లో భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక భావనలు, కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ ఇండియన్ పాలిటీ అంటే ఇందులో భాగంగా బేసిక్ కాన్సెప్ట్స్ మరియు టర్మినాలజీ గురించి సవివరంగా చర్చిద్దాం. సో ఇది చర్చించిన తరువాత అభ్యర్థి పాలిటీలోని భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగంలోని అంశాలని అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. అలానే రెండవ టాపిక్ మనకు భారత రాజ్యాంగంలో చాలా చోట్ల రకరకాల మెజారిటీల గురించి ప్రస్తావన ఉంది. సో ఇవన్నీ మనం ఒకే చోట చర్చించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ఎగ్జామ్లో బిట్స్ వచ్చినప్పుడు స్పష్టంగా వాటిని ఆన్సర్ చేయడం సులువు అవుతుంది. సో ఒక గ్రూప్ 2 ఎగ్జామ్లోనే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్లో మరియు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా ఈ మెజారిటీ రకాల మీద ఎగ్జామ్లో, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో బిట్లు రావడం జరిగింది. సో అందుకని రెండవ చాప్టర్ భారత రాజ్యాంగం, వివిధ మెజారిటీలు అనే అంశాన్ని మనము ప్రత్యేకంగా చర్చిద్దాం. ఉదాహరణకి మనకు భారత రాజ్యాంగంలో రకరకాల మెజారిటీల గురించి ప్రస్తావన ఉంది. సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, అలానే అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. మళ్ళీ ఈ స్పెషల్ మెజారిటీలో 3 రకాలు ఉన్నాయి. సో ఈ వివిధ మెజారిటీలను మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే ముందు ఈ మెజారిటీల ప్రస్తావన వచ్చినప్పుడు మనకు
క్లిష్టత లేకుండా సులువుగా వాటిని అర్థం చేసుకోవడం వీలవుతుంది. కాబట్టి మన రెండవ చాప్టర్లో భారత రాజ్యాంగం మరియు వివిధ మెజారిటీలు సిలబస్లో భాగంగా లేకున్నప్పటికీ భారత రాజ్యాంగం గురించి మనము భారత రాజ్యాంగం సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ టాపిక్ మనకి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఈ టాపిక్ కూడా మనము సిలబస్ స్టార్ట్ చేసే ముందు దీన్ని కూడా చర్చిస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిలబస్లో మనం క్రమానుగతంగా వెళ్ళినట్లయితే భారత రాజ్యాంగ చరిత్ర. ప్రస్తుతం మనకున్న భారత రాజ్యాంగంలో సింహభాగం అంశాలన్నీ కూడా గతంలో భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ పార్లమెంటు 1773 నుంచి 1947 వరకు ఎన్నో చట్టాలను చేయడం జరిగింది. సో ఈ చట్టాలలో భాగంగా భారత రాజ్యాంగం అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న భారత రాజ్యాంగంలోని అంశాలను అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగం 1773 నుంచి 1947 వరకు ఎలా పరిణామం చెందింది అనే అంశాన్ని కూడా తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. దానికి తోడు ఈ చాప్టర్లో భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనే చాప్టర్లో బిట్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ మీద కంప్లీట్ క్లారిటీతో మనము చాలా లోతుగా ప్రతి చట్టాన్ని వివరంగా చర్చిద్దాం. సో దీన్ని మనం భారత రాజ్యాంగ చరిత్రని మనం రెండు భాగాలుగా చర్చించవచ్చు. ఎందుకంటే మొదటగా 1773 నుంచి 1857 వరకు భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కింద ఉంది. సో భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కింద ఉన్నప్పటికీ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలను ఆధారం చేసుకొని భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అయితే 1857లో సిపాయిల తిరుగుబాటు రావడం వల్ల భారతదేశ పరిపాలనని బ్రిటిష్ రాణి లేక రాజు స్వయంగా తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. సో అది 1857 నుంచి 1947 వరకు 1857 నుంచి 1947 వరకు రెండవ దశ. అంటే భారత రాజ్యాంగం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమం ఎలా జరిగింది అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773 నుంచి మనకు చార్టర్ చట్టం 1853 వరకు మధ్యలో ఉన్న చట్టాలని మనం లోతుగా చర్చిద్దాం. సో ఇందులో భాగంగా రెగ్యులేటింగ్ చట్టం 1773. సో ఈ చట్టాన్ని మనం చర్చించే ముందు ఈ రెగ్యులేటింగ్ చట్టం 1773 తీసుకురావాల్సిన నేపథ్యం ఏంటో కూడా మనం చర్చిద్దాం. 1773లో బ్రిటిష్ పార్లమెంటు ఆ చట్టం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే నేపథ్యంతో మనం మొదలెట్టి ఆ తర్వాత ఒకటిగా రెగ్యులేటింగ్ చట్టం 1773, తర్వాత పిట్స్ ఇండియా చట్టం 1784, చార్టర్ చట్టం 1793, 1813, 1833, 1853. సో ఈ అన్ని చట్టాల్లో ముఖ్యమైన అంశాలు అంటే మనము బిట్టు ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ ఎంఫసిస్ చేసి ఆ టాపిక్ని మనము డిస్కస్ చేద్దాం. తర్వాత సో రెండవ దశ బ్రిటిష్ రాణి లేదా రాజు పరిపాలన. సో నేను చెప్పినట్లు 1859 నుంచి 1947 వరకు భారతదేశాన్ని నేరుగా బ్రిటిష్ రాణి లేదా బ్రిటిష్ రాజు పరిపాలించడం మొదలైంది. సో ఇందులో భాగంగా ముఖ్యమైన చట్టాలు ఆ చట్టాల్లోని అంశాలను మనం లోతుగా అధ్యయనం చేద్దాం. సో ఇందులో భారత రాజ్యాంగ చట్టం 1858, తరువాత వచ్చిన భారత కౌన్సిల్ చట్టాల్లో 1861వ చట్టం, 1892, 1909 లేదా వీటిని మింటో మార్లే సంస్కరణలని కూడా అంటారు. అలానే మాంటేగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లేదా భారత ప్రభుత్వ చట్టం 1919, అలానే భారత ప్రభుత్వ చట్టం 1935, అలానే భారత స్వాతంత్ర చట్టం 1947. వీటన్నిటి గురించి లోతుగా చర్చిద్దాం.
ముఖ్యంగా మనకు బ్రిటిష్ పార్లమెంటు 1947 వరకు చేసిన చట్టాల్లో అత్యంత పెద్దదైన చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. సో ప్రస్తుతం మన భారత రాజ్యాంగానికి భారత ప్రభుత్వ చట్టం 1935 ఒక బలమైన ఆధారం. సో ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి మనం చాలా అంశాలని నేరుగా గ్రహించడం జరిగింది. కాబట్టి సో మన భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా అర్థం చేసుకోవాలి. తరువాత సో దీంతో ఈ చాప్టర్ అయిపోతుందండి. నెక్స్ట్ భారత రాజ్యాంగ రచన, దీన్ని మనము మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ చాప్టర్ని కూడా చర్చిద్దాము. సో ఇందులో భాగంగా బిఎన్ రావు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సలహాదారైన బిఎన్ రావు చేసిన ప్రయత్నాలు ఏంటి, సో ఈ రాజ్యాంగ రచన క్రమంలో ఏర్పడిన వివిధ రకాల కమిటీలు ఏంటి, సో ఆ కమిటీలు ఏ అంశాల గురించి లోతుగా అధ్యయనం చేయడం జరిగింది, భారత రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది అనే ఈ అంశాలన్నీ మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. తరువాత భారత రాజ్యాంగం షెడ్యూళ్ళు. భారత రాజ్యాంగం షెడ్యూళ్ళు అంటే మనకు భారత రాజ్యాంగంలో ప్రస్తుతం మనకు 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. సో ఈ షెడ్యూల్స్ మీద కూడా తరచుగా ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి ఈ 12 షెడ్యూల్ని మనము విడివిడిగా లోతుగా చర్చించడం జరుగుతుంది. అంటే 1వ షెడ్యూల్ నుంచి మొదలుకొని 12వ షెడ్యూల్ వరకు మనం చర్చించడం జరుగుతుంది. ఉదాహరణకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో ఉన్న మొత్తం షెడ్యూళ్ళు 8 మాత్రమే. అటు తర్వాత 9, 10, 11, 12 ఆ తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అయితే ఈ 4 షెడ్యూళ్ళు ఏ నేపథ్యంలో భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అనే అంశాలను కూడా మనము చర్చిద్దాం. తరువాత భారత రాజ్యాంగ స్వరూపం. సో ఈ భారత రాజ్యాంగ స్వరూపం, భారత రాజ్యాంగ స్వభావం, భారత రాజ్యాంగ స్వరూపం లేదా స్వభావం అనే అంశాన్ని మనము ముందు ఉన్న ఒక చాప్టర్లో భారత సమాఖ్య వ్యవస్థ లక్షణాలు అనే టాపిక్లో వివరంగా చర్చించడం జరుగుతుంది. కాకపోతే సిలబస్లో దీనిని ముందుగా చేర్చడం వల్ల ఇక్కడ మనం కూడా చేర్చడం జరిగింది. సో భారత రాజ్యాంగం యొక్క స్వభావం అంటే భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణాలను కలిగి ఉందా లేదా ఏకకేంద్ర లక్షణాలను కలిగి ఉందా అనే అంశాన్ని ఇందులో చర్చించాలి. కాకపోతే దీనిని మనము సమాఖ్య వ్యవస్థ కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి చర్చించినప్పుడు సవివరంగా అక్కడ చర్చించినట్లయితే ఆ లింకింగ్ ఉంటుందండి. కాబట్టి దాన్ని మనం అక్కడ చర్చించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం 1935 చట్టం నుంచి గ్రహించినప్పటికీ ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న కొన్ని అంశాలను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలా చేర్చే క్రమంలో వాటికి మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. సో అలా ఇవన్నీ జరిగిన తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ అంశాలు ఎలా విశిష్టంగా విభిన్నంగా ఉన్నాయి మిగతా దేశాలతో పోల్చినట్లయితే అనే విషయాన్ని మనం ఇక్కడ వివరంగా చర్చించడం జరుగుతుంది. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు. అలానే నెక్స్ట్ చాప్టరు రాజ్యాంగ ప్రవేశిక, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఇందులో రాజ్యాంగ ప్రవేశిక అనే అంశంలో మనము టెక్స్ట్ ఆఫ్ ది ప్రియాంబుల్, తర్వాత ప్రవేశికలో ఉన్న అంశాలు అంటే ప్రవేశికలో ఏమేమి అంశాలు చెప్పబడ్డాయి, ప్రవేశికలో వాడబడిన పదాలు వాటి అర్థాలు. ఉదాహరణకి సామ్యవాదం, లౌకికవాదం లాంటి పదాలు ఏమేమి ఉన్నాయి వాటిని మనము వివరంగా వాటి అర్థాన్ని కూడా వివరంగా చర్చిద్దాం. అయితే అలానే ప్రవేశికకి సంబంధించి ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, రాజ్యాంగంలో ప్రవేశిక ఒక భాగమా కాదా, అలానే
ప్రవేశికని సవరించే అధికారం పార్లమెంటుకి ఉందా లేదా అనే అంశాలను కూడా మనం ప్రవేశికలో భాగంగా చర్చిద్దాం. తర్వాత 8వ చాప్టరు భారత భూభాగం, భారత యూనియన్. భారత భూభాగం, భారత యూనియన్. ఇక్కడ మనము భారత రాజ్యాంగాన్ని అమెరికన్ రాజ్యాంగంతో పోల్చి ఏ విధంగా భారత రాజ్యాంగం విభాజ్య రాష్ట్రాలు గల అవిభాజ్య కేంద్రమైంది, అలానే అమెరికాలో కేంద్రం అవిభాజ్యము, అలానే రాష్ట్రాలు కూడా అవిభాజ్యము. అలాంటి వ్యవస్థను మనం ఎందుకు భారతదేశంలోకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరగలేదు అనే అంశాల్ని మనం ఇక్కడ క్లియర్గా స్పష్టంగా చర్చిద్దాం. అంటే భారత భూభాగం, భారత యూనియన్ అనే ఈ చాప్టర్లో భారత రాజ్యాంగం కెనడియన్ రాజ్యాంగం మరియు అమెరికన్ రాజ్యాంగంతో పోల్చినట్లయితే సారూప్యత ఏంటి, అలానే డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఇందులో చూద్దాం. అలానే కేంద్ర పాలిత ప్రాంతాలు. సో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న అధికారాలు ఏంటి, వాటి పరిపాలనను ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు. అలానే ఢిల్లీకి సంబంధించి రీసెంట్గా మనకు ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. అంటే ఢిల్లీ ప్రభుత్వానికి మరియు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి వారిద్దరికి సంబంధించి ఉన్న వివాదం మీద రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, సుప్రీం హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన రాజ్యాంగ సవరణ ఏంటి, ఆ రాజ్యాంగ సవరణ చేయాల్సిన నేపథ్యం ఏంటి, అలానే రాజ్యాంగ సవరణ చేసిన తరువాత ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఢిల్లీ ప్రభుత్వానికి ఎందుకు వివాదాలు ఏర్పడుతున్నాయి, అలానే ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి, దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో ఏమని తీర్పులు వెలువరించాయనే అంశాన్ని మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. అలానే పౌరసత్వం. సో పౌరసత్వం యొక్క భావన అర్థాన్ని తెలుసుకుంటాం. అలానే పౌరసత్వానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణలు, ఆ అధికరణలు ఏం చెప్తున్నాయి, అలానే పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటు కూడా చట్టం చేయడం జరిగింది. సో ఆ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి మనం వివరంగా చర్చిద్దాం. సో ఉదాహరణకి మనకు రీసెంట్గా పౌరసత్వ సవరణ చట్టం చాలా వివాదాస్పదమైంది. సో దీన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం వివరంగా చర్చిద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019 ఇది ఆల్రెడీ చట్టంగా మారడం జరిగింది. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు వివాదాస్పదమైంది, సో దీని రాజ్యాంగ బద్ధతని సుప్రీంకోర్టులో సవాలు చేయడం కూడా జరిగింది. సో ఈ అంశాన్ని మనం పౌరసత్వం అనే చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అలానే నెక్స్ట్ చాప్టరు ప్రాథమిక హక్కులు. సో ప్రాథమిక హక్కులు, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ప్రాథమిక హక్కులు. సో ఇందులో నుంచి ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం కాన్సెప్ట్ మరియు ఫ్యాక్ట్స్ రెండు తెలుసుకుందాం. అంటే ఇందులో భాగంగా మనకు ప్రాథమిక హక్కుల లక్షణాలు ఏంటి, వాటిని ఏ విధంగా వర్గీకరించవచ్చు, అలానే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అధికరణలో రాజ్యం అనే పదాన్ని వాడడం జరిగింది, ద స్టేట్. సో రాజ్యం అనే అంశంలో ఏమేమి ఇమిడి ఉంటాయి అనే అంశాన్ని కూడా మనం చూద్దాం. రాజ్య నిర్వచనం ఏంటి, అంటే రాజ్య నిర్వచనంలో రాజ్యం అనబడే పదానికి నిర్వచనం ఇవ్వడంలో రాజ్యం అనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం రావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం రావచ్చు, పార్లమెంట్ రావచ్చు, స్టేట్ లెజిస్లేచర్ రావచ్చు, లోకల్ గవర్నమెంట్ రావచ్చు. అలా రాజ్యాన్ని పరిపూర్ణంగా సమగ్రంగా నిర్వచించడం జరిగింది. అలానే ఇందులో భాగంగా పార్లమెంటు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న శాసనాలను చేయవచ్చా అనే అంశాన్ని కూడా మనం చాలా లోతుగా అధ్యయనం చేద్దాం. అంటే భారత పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందా లేదా, సో ఈ సవరించే అధికారము సాధారణ శాసనం ద్వారా సవరించవచ్చునా, రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించవచ్చునా అనే అంశాన్ని కూడా మనం వివరంగా చర్చిద్దాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు ఎన్నో కేసులని సవాల్ చేయడం జరిగింది. ఈ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మనం వివరంగా చర్చిద్దాం. సో ఇందులో భాగంగానే రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే అంశాన్ని కూడా
ఇందులో భాగంగా మనం చర్చించవచ్చు. సో అటు తర్వాత మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అన్న చాప్టర్లో ఉన్న రకరకాల ప్రాథమిక హక్కుల గురించి మనం వివరంగా చర్చిద్దాం. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధక హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు, రిట్స్ రకాలు మరియు పరిధి. సో వీటికి సంబంధించి రాజ్యాంగంలోని అధికరణలు ఏం చెప్తున్నాయి, వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులనిచ్చింది, ఈ ప్రాథమిక హక్కులని మరింత విస్తరించడం ఎలా జరిగిందనేది కూడా మనము చర్చిద్దాం. అలానే ఈ సాయుధ దళాలకు సంబంధించి ప్రాథమిక హక్కులు మిగిలిన పౌరుల వలనే సమానంగా సాయుధ దళాలకి ప్రాథమిక హక్కులు ఉంటాయా, లేదా వారి యొక్క ప్రాథమిక హక్కులని మనము కుదించవచ్చుననే అంశాన్ని సాయుధ దళాలు మరియు ప్రాథమిక హక్కులు, సైనిక శాసనం మరియు ప్రాథమిక హక్కులు, సైనిక శాసనం మరియు ప్రాథమిక హక్కులు, అలానే జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలానే ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి చట్టాలని చేసే అధికారం, శాసనాలను ప్రాథమిక హక్కులను అమలు చేయుటకు శాసనాలను చేసే అధికారం ఎవరికి ఉంటుంది, పార్లమెంటు కలిగి ఉంటుందా, శాసనసభ కలిగి ఉంటుందా, ఒకవేళ పార్లమెంటే కలిగి ఉంటే ఎందుకు పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉండాలి అనే అంశాన్ని ఇందులో మనం చర్చిద్దాం. సో కొన్ని నిర్దిష్టమైన ప్రాథమిక హక్కుల ప్రభావపరచడం, అలానే ఆస్తి హక్కు యొక్క ప్రస్తుత పరిస్థితి. సో మీకు అందరికీ తెలుసు 1978లో ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది. సో మొదట 2-3 దశాబ్దాలు కేవలం ఈ ఆస్తి హక్కు కారణంగా పార్లమెంటుకి భారత సుప్రీంకోర్టుకి అనేక సంఘర్షణలు జరగడం జరిగింది. అది ఏ నేపథ్యంలో జరిగిందంటే భూ సంస్కరణల చట్టాలని చేయడం, అమలు చేసే క్రమంలో ఆస్తి హక్కు అనేది చాలా వివాదాస్పదం అవ్వడం, ఆ తర్వాత ఈ ఆస్తి హక్కుని రాజ్యాంగం నుంచి తొలగించడం జరిగింది. సో ఆ వివరాలన్నీ మనము ఇందులో భాగంగా చర్చిద్దాం. అలానే ప్రాథమిక హక్కులకి మినహాయింపు. సో ఉదాహరణకి మనం ఇక్కడ మొదటి రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను చేర్చి అందులో 31B అధికరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణల చట్టాలను 9వ షెడ్యూల్లో చేర్చినట్లయితే అవి న్యాయ సమీక్షకి గురి చేయబడవు, న్యాయ సమీక్ష నుంచి రక్షణ పొందుతాయి. అలాంటి అంశాలని మనము ఇందులో భాగంగా చర్చిద్దాం. ప్రాథమిక హక్కులకు మినహాయింపులు. అలానే నెక్స్ట్ ప్రాథమిక హక్కులపై విమర్శ, ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యత. సో ఇందులో ప్రాథమిక హక్కులు అనే చాప్టర్లో మనం ఈ డైమెన్షన్స్ అన్నీ వివరంగా చర్చిద్దామండి. తర్వాత ప్రాథమిక హక్కుల సంరక్షణ అంటే సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ప్రాథమిక హక్కులను సంరక్షణ చేసే క్రమంలో ప్రాథమిక హక్కులని విస్తరించడం కూడా జరిగింది. సో ఆ ముఖ్యమైన కేసులు ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అవన్నీ కూడా మనము ఈ టాపిక్లో ప్రాథమిక హక్కుల సంరక్షణ, విస్తరణలో న్యాయస్థానాల పాత్ర, ముఖ్యంగా సుప్రీంకోర్టు పాత్ర ఏంటో మనం చూద్దాం. సుప్రీంకోర్టు ఉదాహరణకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే చాప్టర్లో అధికరణ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛ, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కుని భారత సుప్రీంకోర్టు చాలా ఎక్కువగా విస్తరించడం జరిగింది. సో ఆ కేసెస్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. అలానే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏంటి, ఉదాహరణకి మనము గతంలో డెమో వీడియోలో న్యాయ వ్యవస్థ నియామకాలకు సంబంధించి ఒక కేసు గురించి చర్చించాం. ఎస్పీ గుప్తా కేసు, ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అది మొట్టమొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అర్థ వివరణ ఏంటి, ఎందుకు ఆ భావన తీసుకురావడం జరిగింది, సో దానివల్ల మనకు జరిగే మేలేంటి, దానివల్ల జరిగే కీడేంటి, అలానే
ఏ వ్యాజ్యాల్లో భారత సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించడం జరిగింది. సో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా పౌరుల హక్కులు ఎలా సంరక్షించబడ్డాయి అనే విషయాల్ని మనము ఈ టాపిక్లో చూస్తాం. సో హక్కులు అనేవి కేవలం 3వ భాగంలోనే కాకుండా 3వ భాగం ఆవలి కూడా ఉన్నాయి. ఆ హక్కులు ఏంటో కూడా మనం చూద్దాం. తర్వాత 13వ చాప్టరు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. సో ఇందులో భాగంగా ఆదేశిక సూత్రాలకి సంబంధించి వివిధ కోణాల్లో మనం ఈ టాపిక్ని చర్చించడం చేద్దాం. ఉదాహరణకి ఆదేశిక సూత్రాల యొక్క లక్షణాలు, వాటిని ఏ విధంగా వర్గీకరించారు, కొత్తగా చేర్చబడిన ఆదేశిక సూత్రాలు ఏంటి, ఈ ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది, వీటి మీద ఉన్న విమర్శ ఏంటి. సో ప్రాథమిక హక్కులతో పోల్చినట్లయితే ఆదేశక సూత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలానే ప్రాథమిక హక్కులకి ఆదేశక సూత్రాల మధ్య గల తేడాలేంటి, వీటి మధ్య గల సంఘర్షణ ఏంటి, ఈ సంఘర్షణలో భాగంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులేంటి. అంటే ఇప్పటిదాకా గత 70 సంవత్సరాల్లో ఆదేశిక సూత్రాలు అమలు తీరుతున్నలు ఎలా ఉన్నాయి అనే అంశాల్ని మనం 13వ చాప్టర్లో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అనే చాప్టర్లో డిస్కస్ చేద్దాం. అలానే 4వ భాగం వెలుపలి ఆదేశాలు. అంటే ఆదేశిక సూత్రాలు 4వ భాగంలోనే కాకుండా రాజ్యాంగంలోని ఇతర చోట్ల కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి. సో అవేంటో కూడా మనం చూద్దాం. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టరు ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. సో మొదటగా ఈ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు అనే భావాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏంటి, స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులు ఏంటి, ప్రాథమిక విధుల జాబితాలు ఏంటి, ప్రాథమిక విధుల జాబితా అంటే ప్రాథమిక విధుల జాబితా ఏ ప్రాథమిక విధులు ఉన్నాయి, తర్వాత వీటి లక్షణాలు, వీటి మీద విమర్శ, వీటి యొక్క ప్రాముఖ్యత, అలానే వర్మ కమిటీ చేసిన సూచనలు కూడా మనం ఇందులో భాగంగా చర్చిద్దాం. సో తర్వాత మనకు 15వ చాప్టరు పార్లమెంటరీ వ్యవస్థ. అంటే కార్యనిర్వాహక శాఖ 2 రకాలుగా ఉండొచ్చండి. అధ్యక్ష తరహా విధంగా ఉండొచ్చు. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉండొచ్చు, పార్లమెంటరీ ప్రభుత్వ తరహా పాలన ఉండొచ్చు, రెండిటి కలయికతో మిశ్రమంగా కూడా ఉండవచ్చు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ఇందులో ఇది కూడా బేసిక్ కాన్సెప్ట్ ఏనండి, ప్రాథమిక భావనలో భాగమే. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు ఏంటి, పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు ఏంటి, అలానే అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు ఏంటి. మనము భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించడానికి గల కారణాలు ఏంటి, అలానే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, ఆ లోపాలు ఏంటి. అలానే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బ్రిటన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నమూనాలని మనం పోల్చినట్లయితే మనకు వారికి ఉన్న భావ సారూప్యత ఏంటి, భేదాలు ఏంటి అనేది కూడా మనం ఇందులో భాగంగా చర్చిస్తాం. నెక్స్ట్ ప్రెసిడెంట్, 16వ చాప్టర్ రాష్ట్రపతి గురించి. సో ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించి మనం చర్చించే అంశాలు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక, అలానే అర్హతలేంటి, ఆయన ప్రమాణం మరియు దానికి సంబంధించిన నిబంధనలు, ఆయన పదవీ కాలం, మహాభియోగం మరియు ఖాళీ, ఆయన అధికారాలు, విధులు, రాష్ట్రపతి యొక్క వీటో అధికారాలు. ఇక్కడ మనం భారత రాష్ట్రపతిని అమెరికన్ రాష్ట్రపతితో పోల్చడం కూడా జరుగుతుంది. ఆయనకు గల ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాలు, వీటికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులు, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలు, వీటికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులు, అలానే రాష్ట్రపతి యొక్క స్థానం ఏంటి భారత రాజ్యాంగంలో. సో అనే అంశాన్ని మనం 16వ చాప్టర్లో ఈ భిన్న కోణాల్లో చర్చించడం జరుగుతుంది. అలానే
నెక్స్ట్ చాప్టర్ ఉపరాష్ట్రపతి. సో ఉపరాష్ట్రపతిలో మనం చర్చించే అంశాలు ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది, అలానే మనం ఈ ఉపరాష్ట్రపతి అనే పదవిని మనము అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. సో మనం అమెరికన్ ప్రెసిడెంట్ని, అమెరికన్ ఉపరాష్ట్రపతి, భారతదేశ ఉపరాష్ట్రపతికి మధ్య గల భావ సారూప్యత మరియు భేదాల గురించి కూడా చర్చిస్తాం. అలానే అతను ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు, ఆయన ప్రమాణము లేదా ప్రతిజ్ఞకి సంబంధించిన అంశాలు, పదవికి గల నియమాలు, ఆయన పదవీ కాలం, ఆయన ఎన్నికకి సంబంధించిన వివాదాలు, ఆయన అధికారాలు, విధులు, మరియు భారత ఉపరాష్ట్రపతి మరియు అమెరికన్ ఉపాధ్యక్షుడి మధ్య పోలికలు, ఆయన జీతభత్యాల గురించి మనము ఈ 17వ చాప్టర్లో చర్చిస్తాం. అలానే 18వ చాప్టర్లో ప్రధానమంత్రి నియామకం గురించి, ప్రధానమంత్రి నియామకానికి సంబంధించిన అధికరణలు ఏం చెప్తున్నాయి, ఆయన పదవీ కాలం, జీతంకి సంబంధించిన అంశాలు, అలానే ప్రధానమంత్రి యొక్క అధికారాలు మరియు విధులు, ఆయన పాత్ర గురించి ఎటువంటి వర్ణనలు చేయడం జరిగింది, సో భారత ప్రధానమంత్రికి మరియు రాష్ట్రపతికి గల సంబంధాలు ఎలా ఉంటాయి, సో ప్రధానమంత్రులైన ముఖ్యమంత్రులు ఎవరు అనే అంశాల్ని మనము 18వ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. అలానే కేంద్ర మంత్రిమండలి. సో మనకు భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి, సో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ కీలక పాత్ర వహిస్తుంది. సో ఈ క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో దీనికి సంబంధించిన రాజ్యాంగ అంశాలు, అంటే రాజ్యాంగంలోని అధికారులు ఏం చెప్తున్నాయి, వాటి సలహా స్వభావం, వారి నియామకం, వారికి ఉన్న బాధ్యతలు, మంత్రిమండలి నిర్మాణం, మంత్రిమండలికి క్యాబినెట్కి మధ్య తేడాలేంటి, క్యాబినెట్ పాత్ర ఏంటి, క్యాబినెట్ పాత్ర గురించి ఎటువంటి వర్ణనలు చేశారు, అలానే కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి, బ్రిటన్లో గల కిచెన్ క్యాబినెట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనము 19వ చాప్టర్లో చర్చిస్తాము. అలానే నెక్స్ట్ 20వ చాప్టర్లో క్యాబినెట్ కమిటీస్. సో భారతదేశ పరిపాలనలో జాతీయ స్థాయిలో క్యాబినెట్ కమిటీలు ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి. సో ఈ క్యాబినెట్ కమిటీలు లక్షణాలేంటి, క్యాబినెట్ కమిటీ యొక్క లక్షణాలేంటి, సో మనకు వివిధ రకాలైన క్యాబినెట్ కమిటీలు ఏంటి, వాటి జాబితా ఏంటి, వాటి విధులేంటి, తర్వాత మంత్రుల సమూహాలు అంటే ఏంటి, అవి క్యాబినెట్ కమిటీలకు ఏ విధంగా భిన్నంగా ఉంటాయనే దాన్ని కూడా మనం చర్చిద్దాం. అలానే 21వ చాప్టర్లో యాక్చువల్లీ ఇది మనం మొదటి చాప్టర్లోనే వివరంగా చర్చిస్తామండి, కానీ సిలబస్లో సీక్వెన్స్లో ఇలా ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఉంచడం జరిగింది. కాకపోతే ఏకశాసన సభ, ద్విశాసన సభ అనే అంశాన్ని మనము మొదటి చాప్టర్లోనే డిస్కస్ చేస్తాము. ప్రాథమిక భావనలు, యూనిక్యామరలిజం, బైక్యామరలిజం, ఏకసభా విధానం, ద్విసభా విధానం, ఏకశాసన సభ, ద్విశాసన సభ, దీనికి సంబంధించిన ప్రాథమిక భావనలను మనం మొదటి చాప్టర్లో డిస్కస్ చేస్తాము. కానీ సిలబస్లో క్రమానుగతంగా సిలబస్లో ఇలా చేర్చడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ చాప్టర్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలానే 22వ చాప్టర్లో మనము పార్లమెంటుకు సంబంధించి వివిధ అంశాలను చర్చిస్తాం. ఇందులో పార్లమెంట్ యొక్క నిర్మాణం, ఈ పార్లమెంట్లో గల 2 సభల నిర్మాణం ఎలా ఉంటుంది, లోక్సభ ఎన్నికల విధానం ఎలా ఉంటుంది, 2 సభల కాల పరిమితి, పార్లమెంట్లో సభ్యత్వం, పార్లమెంట్లో ఉన్న సభాధ్యక్షులు, పార్లమెంట్లో నాయకులు, పార్లమెంటు సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, పార్లమెంటు కార్యక్రమాల పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. అలానే పార్లమెంట్లో ఇంకా మిగతా అంశాలు, పార్లమెంట్లో శాసన నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది అది కూడా మనం చూస్తాం. అలానే లోక్సభకి మరియు రాజ్యసభకి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి మనకు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తామండి. సో ఈ ఉభయ సభల ఉమ్మడి సమావేశం అంటే ఏంటి, ఇప్పటిదాకా
అలాంటి సమావేశాలు ఎన్ని జరిగినాయి, వీటికి సంబంధించిన రాజ్యాంగ అధికారాలు ఏంటి కూడా మనము వివరంగా చర్చిద్దాం. అలానే పార్లమెంట్లో బడ్జెట్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎలా పాస్ చేస్తారు అనే అంశాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. అలానే పార్లమెంట్ యొక్క పాత్ర, పార్లమెంట్ యొక్క బహుముఖ పాత్ర, అలానే పార్లమెంటు కార్యనిర్వాహక శాఖను నియంత్రించడంలో ఎందుకు ఫలప్రదం కాలేదు, పార్లమెంటు భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన సూత్రం ఏంటంటే పార్లమెంటు బలంగా ఉండి కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం జరుగుతుంది. కానీ ఈ నియంత్రణ ఫలప్రదంగా లేదు, అంటే ఈ నియంత్రణ బలంగా లేదు. కార్యనిర్వాహక శాఖని నియంత్రించడంలో పార్లమెంటు సఫలం కాలేదు. సో అనే అంశాన్ని కూడా మనం చర్చిద్దాం, ఎందుకు కాలేదు. అలానే భారత రాజ్యాంగం మనము సమాఖ్య రాజ్యాంగంగా చెప్తాం. సో అందులో సమాఖ్య రాజ్యాంగంలో ఎగువ సభ యొక్క పాత్ర ఎలా ఉంటుంది, రాజ్యసభ యొక్క పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా మనము చర్చిద్దాం. అలానే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పార్లమెంటు మెంబర్లకి, పార్లమెంటు కమిటీలకి గల ప్రత్యేక హక్కులు, పార్లమెంటరీ ప్రివిలేజెస్. సో ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటుకు గల ప్రత్యేక హక్కులకి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని వివాదాస్పదమైన తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. సో వాటన్నిటినీ మనం ఇందులో భాగంగా చర్చిద్దాం. అలానే పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం, అంటే బ్రిటిష్ పార్లమెంటుని భారత పార్లమెంటుని పోల్చినట్లయితే సార్వభౌమాధికారం ఏ పార్లమెంటుకి ఎక్కువగా ఉంది, దానికి గల కారణాలు ఏంటి, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాలు ఎందుకు లిమిటెడ్, అంటే సమగ్రంగా లేవు అనే అంశాన్ని ఇందులో చర్చిద్దాం. అలానే పార్లమెంటరీ కమిటీలు. సో తరచుగా ప్రశ్నలు పార్లమెంటరీ కమిటీల మీద కూడా వస్తూ ఉంటాయి, కాబట్టి మనం పార్లమెంటరీ కమిటీలని వివరంగా చర్చిస్తాము. అలానే మరో ముఖ్యమైన అంశం పార్టీ ఫిరాయింపు చట్టం. సో మనకు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలకి పార్టీ ఫిరాయింపు చట్టం దానికి సంబంధించి ఉంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి ఒక తీర్పు కూడా వెలువరించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇందులో భాగంగా చర్చిద్దాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు. సో భారత సుప్రీంకోర్టుకి సంబంధించి భారత సుప్రీంకోర్టు నిర్మాణం ఎలా ఉంది, భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖతో పోల్చినట్లయితే సుప్రీంకోర్టు స్థానం ఏంటి, అలానే సుప్రీంకోర్టు యొక్క స్వతంత్రతను ఎలా మనం రాజ్యాంగంలో కాపాడగలిగాము, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి మరియు అధికారాలు, అలానే సుప్రీంకోర్టు న్యాయవాదులకు సంబంధించిన అంశాలనని న్యాయ సమీక్ష అధికారం అనే భావన, న్యాయ సమీక్ష అధికారము, న్యాయశాఖ క్రియాశీలక పాత్ర గురించి కూడా ఇందులో మనం చాలా సుప్రీంకోర్టు వ్యాజ్యాలని సవివరంగా చర్చించడం జరుగుతుంది. ఇందులో తరచుగా ప్రశ్నలు కూడా అడగడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా గవర్నర్ గురించి చర్చిస్తాం. అలానే ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి. సో కేంద్ర ప్రభుత్వంలో మనం ఎలాగైతే రాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి గురించి, మంత్రి మండలి గురించి చర్చిస్తామో దాదాపుగా అదే పద్ధతిలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నర్ యొక్క పాత్ర, ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలికి సంబంధించిన రాజ్యాంగ అధికారంలో వాటిలో పొందుపరిచిన అంశాల గురించి వివరంగా చర్చిస్తాం. ఇందులో రాష్ట్ర గవర్నర్ని ఎలా నియమిస్తారు, అతనికి కావాల్సిన అర్హతలు ఏంటి, జీతభత్యాలు ఏంటి, అనే అధికార విధులేంటి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నర్ పాత్ర ఎందుకు వివాదాస్పదమైంది, దీనికి సంబంధించి చేసిన సిఫార్సులు ఏంటి అనేది కూడా మనము చర్చిస్తాం. గవర్నర్ పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ల పట్టిక, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అలానే రాష్ట్ర మంత్రి మండలి మరియు ముఖ్యమంత్రి విధులు, అధికారుల గురించి కూడా మనము చర్చిస్తాం. అలానే 25వ చాప్టర్లో మనము రాష్ట్ర శాసనసభ, ఈ రాష్ట్ర శాసనసభకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో విధానసభ, విధాన పరిషత్ అని 2 సభలు ఉంటాయి.
సో మనకు పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభ మధ్య గల అధికారాలు, అలానే రాష్ట్ర స్థాయిలో ఏ రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర శాసనసభ ద్విసభ విధానంలో ఉందో అందులో విధానసభ విధాన మండలికి మధ్య గల అధికారాల్లో భేదాలేంటో మనం చూస్తాం. సో విధాన పరిషత్ నిర్మాణం, సభ్యుల ఎన్నిక పద్ధతి, అలానే రాష్ట్ర విధానసభ నిర్మాణం, సభ్యుల ఎన్నిక పద్ధతి, అలానే రాష్ట్ర శాసనసభకు సంబంధించి సభా అధ్యక్షులు లేదా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పరిషత్ యొక్క చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వాళ్ళ అధికారాల గురించి 25వ చాప్టర్లో మనం చర్చిస్తాం. అలానే 26వ చాప్టర్లో భారత న్యాయ వ్యవస్థలో భాగంగా ఉన్న హైకోర్టు, భారత న్యాయ వ్యవస్థలో భాగంగా ఉన్న హైకోర్టు గురించి చర్చిస్తాం. నెక్స్ట్ భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన చాప్టరు ఈ భారత సమాఖ్య వ్యవస్థ మరియు కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో ఈ 27వ చాప్టర్లో భారత సమాఖ్యకి సంబంధించి మనము సమాఖ్య ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వం, సమ్మేళన ప్రభుత్వాలను అర్థం చేసుకుంటాము. అలానే సమాఖ్య ఏర్పడే పద్ధతుల గురించి కూడా వివరంగా చర్చిస్తాం. భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య భావన మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎలా పరిణామం చెందింది, ఈ భావన ఎలా అభివృద్ధి చెందిందని కూడా చూస్తాము. అలానే భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలు ఏంటి, అమెరికన్ సమాఖ్యతో పోల్చినట్లయితే భారత సమాఖ్య విభేదించే అంశాలేంటి, రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, అలానే భారత రాజ్యాంగాన్ని ఏకకేంద్ర మరియు సమాఖ్య లక్షణాల కలయికగా ఏర్పాటు చేయడం గల కారణాలేంటి, అలానే భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు అనే అంశాలని మనము 27వ చాప్టర్లో మనం పరిపూర్ణంగా చర్చిస్తాము. అలానే ఈ చాప్టర్లో మిగిలిన అంశాలు అంటే సమాఖ్య వ్యవస్థ పైన విమర్శనాత్మక మూల్యాంకనం, సమాఖ్య వ్యవస్థ పైన విమర్శనాత్మక మూల్యాంకనం అంటే భారత సమాఖ్య వ్యవస్థ స్వరూపం గురించి, స్వభావం గురించి వివిధ రాజ్యాంగ నిపుణులు ఎటువంటి విమర్శలు చేశారు అనే అంశాన్ని కూడా మనము ఇక్కడ వివరంగా చర్చిస్తాం. అలానే కేంద్ర రాష్ట్ర సంబంధాలు 28వ చాప్టర్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనము శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, సో వీటికి సంబంధించి రాజ్యాంగంలోని అధికారులు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలేంటి, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలను కూడా మనం చర్చిస్తామండి. సో ఇవి చర్చించిన తరువాత కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు గల కారణాలేంటి, ఈ వివాదాలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనే అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలని బలోపేతం చేయడానికి ఇవి ఎన్నో సిఫారసులను, సూచనలు చేయడం జరిగింది. సో ఈ కమిటీల గురించి కూడా మనం చర్చిస్తాం. సో పరిపాలనా సంస్కరణల కమిటీ ఏర్పాటు చేసిన సితల్వాడ్ కమిటీ దాని సిఫారసులు, రాజ్మన్నార్ కమిటీ, ఆనందపూర్ సాహెబ్ తీర్మానం ఏం చెప్తుంది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి, అలానే పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వ తీర్మానం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏం చెప్తుంది, అలానే సర్కారియా కమిషన్ 1983లో ఏర్పాటు చేయబడ్డ సర్కారియా కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి ఎటువంటి సూచనలు చేయడం జరిగింది అనే అంశాలని మనం చాలా వివరంగా చర్చించడం జరుగుతుంది. సో సర్కారియా కమిషనే కాకుండా మనకు రాజ్యాంగ పునః సమీక్షా కమిషన్ అంటే 2002లో ఎంఎన్ వెంకటాచలయ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్ అని కూడా అంటారు. అంటే ఇంగ్లీష్లో నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950లో. సో 1950 నుంచి 2000 వరకు గత ఆ 50 సంవత్సరాల్లో రాజ్యాంగం యొక్క అమలు తీరుతులు ఎలా ఉన్నాయి, సో రాజ్యాంగాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఎటువంటి
నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాన్ని ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ తన నివేదికలో చెప్పడం జరిగింది. అలానే మదన్ మోహన్ పుంచి కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి వెరీ రీసెంట్ కమిషన్ మదన్ మోహన్ పుంచి కమిషన్ 2007 2009 మధ్య నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ కమిషన్ చేసిన సూచనలు సిఫార్సులు ఏంటనేది మనం చాలా వివరంగా చర్చిద్దాం. తర్వాత 29వ చాప్టరు, ఇది మనకు సిలబస్లో స్పష్టంగా లేదండి, అంతర్రాష్ట్ర సంబంధాలు. కానీ లేకపోయినప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశము పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనం వీటిని కూడా మనం చర్చిస్తాం. అంతర్రాష్ట్ర మండలి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క పాత్ర ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమన్వయం చేయడంలో అంతర్రాష్ట్ర మండలి పాత్ర ఏంటి, అలానే ప్రాంతీయ మండలాలు జోనల్ కౌన్సిల్స్, సో వీటి పాత్ర ఏంటి మనం చర్చిస్తాం. సో 29వ చాప్టరు సిలబస్లో స్పష్టంగా చేర్చనప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు సిలబస్లో ఉన్నాయి కాబట్టి అంతర్రాష్ట్ర సంబంధాల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వీటి గురించి చర్చిద్దాం. సో వీటి గురించి మనం చర్చించినప్పుడు 2వ పరిపాలనా సంస్కరణల సంఘం తన 7వ నివేదికలో వీటి పాత్ర గురించి ఏం చెప్పింది, వీటి పనితీరును బలోపేతం చేయడానికి ఎటువంటి సూచనలు చేసిందో కూడా మనము వివరంగా చర్చిస్తాం 29వ చాప్టర్లో. తర్వాత 30వ చాప్టర్ అత్యవసర అధికారాలు. సో అత్యవసర అధికారాలు కూడా సిలబస్లో లేవండి, కానీ పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ సిలబస్లో భాగంగా ఉన్నాయి. అంటే కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి వస్తాడు, కార్యనిర్వాహక శాఖలో భాగమైన రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనము చర్చించడం అవసరం. సిలబస్లో లేకపోయినప్పటికీ, స్పష్టంగా సిలబస్లో చేర్చినప్పటికీ అవి ఖచ్చితంగా చదవాల్సిన అంశాలే. సో అత్యవసర అధికారాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి, ఏ సందర్భాల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేయడం జరుగుతుంది, అలాగే రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి, దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసులు, ఆర్థిక అత్యవసర పరిస్థితి, అత్యవసర పరిస్థితికి సంబంధించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపైన విమర్శలు ఏమున్నాయి, రాష్ట్రపతి పాలన ఇప్పటిదాకా ఎన్ని సందర్భాల్లో విధించడం జరిగింది. సో ఈ రాష్ట్రపతి పాలన విధించడం విషయంలో రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా బలంగా జరిగాయి. వాటికి సంబంధించి అతి ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు బొమ్మాయి జడ్జిమెంట్ను కూడా మనము వివరంగా ఈ చాప్టర్లో చర్చిద్దాం, 30వ చాప్టర్. తరువాత రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవి కూడా వీటి మీద కూడా ప్రశ్నలు చాలా తరచుగా రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఎన్నికల సంఘం గురించి, యూనియన్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి, ఉమ్మడి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి, ఆర్థిక సంఘం గురించి, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల గురించి మనం చర్చిద్దాం. సో ఆర్థిక సంఘంతో పాటు భాషాపరమైన మైనారిటీ వర్గాల కోసం నియమించబడే ప్రత్యేక అధికారి గురించి కూడా రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా చూద్దాం. అలానే స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, అలానే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇతను కూడా ఒక ముఖ్యమైన రాజ్యాంగ అధికారి. సో దీన్ని కూడా మనం చర్చిద్దాం. అలానే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ట్రిబ్యునల్స్. సో ట్రిబ్యునల్కి సంబంధించి ఈ మధ్య కాలంలో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ట్రిబ్యునల్ యొక్క పనితీరుని బలోపేతం చేయడానికి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. సో ఆ నివేదికలోని అంశాలను కూడా మనము ఇందులో ప్రస్తావిస్తాం, ట్రిబ్యునల్స్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే రాజ్యాంగ సవరణ పద్ధతి. సో భారత రాజ్యాంగాన్ని ఎన్ని విధాలుగా సవరించవచ్చు, సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ. సో భారత రాజ్యాంగాన్ని ఎన్ని విధాలుగా సవరించవచ్చు అని అందులో భాగంగా సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ,
ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల యొక్క అంగీకారంతో చేసే సవరణలు ఏంటి? ఇందులో భాగంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి, దీని మీద ఉన్న సుప్రీంకోర్టు కేసులు, ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి పైన ఉన్న విమర్శలు ఏంటి అనేవి మనం 32వ చాప్టర్లో చర్చిస్తాం. తర్వాత 33వ చాప్టర్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు. సో స్థానిక ప్రభుత్వాలు 33వ చాప్టర్లో చర్చిద్దాం. ఇందులో భాగంగా కేంద్రీకరణ వికేంద్రీకరణ అనే భావన ఏంటి, కేంద్రీకరణ వికేంద్రీకరణ భావన ఏంటి, భావన ఏంటి, స్థానిక ప్రభుత్వ సంస్థలు అనగానేమి, వాటి అర్థ వివరణ ఏంటి, స్థానిక సంస్థల యొక్క చారిత్రక నేపథ్యం, అంటే ప్రాచీన భారతదేశం, మధ్యయుగ భారతదేశం మరియు బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాల యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేది మనం చర్చిద్దాం. అలానే ఇందులో భాగంగా మనము ప్రత్యేకంగా పంచాయతీరాజ్ గురించి కూడా ప్రత్యేకంగా అన్ని కోణాల్లో చర్చిద్దాం. సో ఇందులో పంచాయతీరాజ్కి సంబంధించి స్వాతంత్రానికి ముందు ఉన్న సమాజ వికాస ప్రయోగాలు ఏంటి, స్వాతంత్రానికి ముందు ఉన్న సమాజ వికాస ప్రయోగాలు ఏంటి, అలానే స్వాతంత్రానంతరం సమాజ వికాస ప్రయోగ పథకాలు ఏంటి, పంచాయతీరాజ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా పరిణామక్రమం చెందింది, వివిధ రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ సంస్థలు ఎలా ఉన్నాయి, వాటి తీరుతెన్నులు ఏంటి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి తప్పనిసరిగా రాష్ట్రాలు పాటించాల్సిన అంశాలేంటి, స్వచ్ఛందంగా పాటించాల్సిన అంశాలేంటి, దీనికి సంబంధించే 1996లో పార్లమెంట్ చేసిన చట్టం పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ చట్టం, పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1990. ఇది చాలా ముఖ్యమైన చట్టం అండి, దీని గురించి మనము చాలా వివరంగా చర్చిద్దాం. అలానే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు దాటిపోయింది. సో దీని అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, అలానే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంస్థల గురించి కూడా మనం వివరంగా పంచాయతీరాజ్ చాప్టర్ అనే భాగంలో చర్చిద్దాం. అలానే తర్వాత పట్టణ ప్రాంత ప్రభుత్వాలు లేదా మున్సిపాలిటీస్, వీటికి సంబంధించి పట్టణ స్థానిక ప్రభుత్వాల పరిణామక్రమం, అలానే పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ. సో దానికి సంబంధించి తప్పనిసరిగా పాటించాల్సినవి, స్వచ్ఛందంగా పాటించాల్సిన అంశాలేంటి, అలానే 74వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి 2వ పరిపాలనా సంస్కరణల సంఘం మరియు ఇతర కమిటీలు ఎలాంటి సూచనలు సిఫార్సులు చేయడం జరిగింది. సో పట్టణ ప్రభుత్వ రకాలు, అలానే ఇతర పట్టణ స్థానిక సంస్థలు ఏవి, పురపాలిక సిబ్బంది యొక్క సమస్యలేంటి, ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక ప్రభుత్వాలు అమలు తీరుతెన్నులు, అలానే మనకు కేంద్ర స్థాయిలో ఉన్న స్థానిక ప్రభుత్వ కేంద్ర మండలి గురించి కూడా చర్చిద్దాం. అలానే 34వ చాప్టరు సహకార సంఘాలు. ఇది మనకు సిలబస్లో స్పష్టంగా లేకపోయినప్పటికీ ఈ సహకార సంఘాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ సో రీసెంట్గా చేయడం వల్ల దీని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలానే 35వ చాప్టర్ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దీనికి సంబంధించి మనము 35వ చాప్టర్లో చర్చిద్దాం. ఇందులో భాగంగా భారత్లో పార్టీ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇందులో జాతీయ పార్టీలకి మరియు రాష్ట్ర పార్టీలకి గుర్తింపును ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా ఇస్తుంది, అలానే ఏకపార్టీ, ద్విపార్టీ మరియు బహుళ పార్టీ వ్యవస్థలు అనగానేమనేవి మనము భారతదేశంలో రాజకీయ పార్టీలు అనే చాప్టర్లో డిస్కస్ చేద్దాం. అలానే మనకు సిలబస్లో స్పష్టంగా ఇచ్చిన అంశాల్లో మిగిలిన అంశాలు ఏంటంటే ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, రీజనలిజం, సబ్ రీజనలిజం, అలానే కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండు ఏ ప్రాంతాల నుంచి వస్తుంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వచ్చిన డిమాండ్కి సంబంధించి నియమించిన కమిటీ శ్రీకృష్ణ కమిటీ ఎటువంటి సూచనలు జరిగింది, అలానే జాతీయ సమైక్యత అనే భావన అంటే ఏంటి, జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సవాళ్ళేంటి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాలు మనం 39వ చాప్టర్లో
జాతీయ సమైక్యత అనే చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఇంకా చివరగా మనకున్న చాప్టర్ ఏంటంటే భారతదేశం సంక్షేమ యంత్రాంగం. భారతదేశం సంక్షేమ యంత్రాంగం. సో ఇందులో మనము షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు మరియు స్త్రీలు, వీరికి సంబంధించి మనము రాజ్యాంగపర రక్షణలు ఏమున్నాయి, చట్టపర రక్షణలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు ఏమున్నాయి అనే అంశాలు మనం చర్చిద్దాం. ఉదాహరణకి షెడ్యూల్డ్ తెగలను తీసుకున్నట్లయితే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన రాజ్యాంగపర రక్షణలు, ఇందులో భాగంగా 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు, ఇతర అధికరణలు కూడా మనం చర్చిద్దాం. అలానే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన చట్టపర రక్షణలు, చట్టపరమైన రక్షణలు అంటే అస్పృశ్యత నిషేధక చట్టం ఏం చెప్తోంది, పౌర హక్కుల పరిరక్షణ చట్టంలోని అంశాలేంటి, అలానే పంచాయతీల విస్తరణ చట్టం ఏం చెప్తుంది వీళ్ళ హక్కులకు సంబంధించి, అలానే 1989లో చేసిన చట్టం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క ఆకృత్యాల నిషేధక చట్టంలోని పొందుపరిచిన అంశాలేంటి, అటవీ హక్కుల రక్షణ చట్టం 2006లోని అంశాలేంటి, అలానే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏంటి. సో ఇలా వివిధ కోణాల్లో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన అంశాలు మనము చర్చిద్దాం. ఇందులో భాగంగానే మనకు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి భారత ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీలు, అంటే ఉదాహరణకు వర్జీనియస్ కాకా కమిటీ కావచ్చు, 2వ పరిపాలనా సంస్కరణల సంఘం కావచ్చు, ఇవి ఎటువంటి సిఫారసులు సూచనలు చేశాయి. అలానే జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ కమిషన్, సో వీటి అధికారాలు ఏంటి, విధులు ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. సో అదే పద్ధతిలోనే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపరమైన రక్షణలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ అనే అంశాలు మనం షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి చర్చిద్దాం. అలానే వెనకబడిన తరగతులకు సంబంధించి రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపరమైన రక్షణలు, సంక్షేమ పథకాలు, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిషన్ల యొక్క అధికారాలు, విధుల గురించి మనం చర్చిద్దాం. సో అలానే అల్పసంఖ్యాక వర్గాలు, సో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన రాజ్యాంగ అధికారాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, అలానే వీరికి సంబంధించి రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపరమైన రక్షణలు, సంక్షేమ పథకాలు. ఈ అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి 2 ముఖ్యమైన కమిటీలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజేంద్ర సచార్ కమిటీ యొక్క సూచనలు ఏంటి, రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క సూచనలు ఏంటి, అలానే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉన్న మైనారిటీ కమిషన్ల యొక్క పాత్ర. అలానే మహిళలకు సంబంధించి రాజ్యాంగ రక్షణలు, మహిళలకు సంబంధించిన రాజ్యాంగ రక్షణలు, చట్టపరమైన రక్షణలు, సంక్షేమ పథకాలు, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న మహిళా కమిషన్ల యొక్క పాత్ర. అలానే 2015లో మహిళలకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పామ్ రాజ్పుట్ యొక్క కమిటీ చేసిన సిఫార్సులు కూడా మనం చర్చిస్తాం. అలానే మనకు మానవ హక్కుల కమిషన్ల గురించి కూడా సిలబస్లో ప్రస్తావన ఉంది. సో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, వాటి పాత్ర, విధులు, అధికారులు మనం చర్చిద్దాం. అలానే సమాచార హక్కు చట్టం, సో సమాచార హక్కు చట్టం కూడా సిలబస్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టంలోని అంశాలు, కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క పాత్ర ఏంటి. సో ఈ మధ్య కాలంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఈ సవరణలు సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ అంశాలను కూడా మనం చర్చిద్దాం. చివరిగా లోక్పాల్ మరియు లోకాయుక్తలు. సో 2013లో భారత పార్లమెంట్ ఒక చట్టం చేసి జాతీయ స్థాయిలో లోక్పాల్ని, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తల ఏర్పాటుకు సంబంధించి ఒక చట్టాన్ని చేయడం జరిగింది. సో ఈ చట్టంలోని అంశాలను మనము వివరంగా చర్చిద్దాం. సో ఇది మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్కి సంబంధించిన వివిధ చాప్టర్లు. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలనకు సంబంధించి ఇచ్చిన సిలబస్ క్రమానుగతంగా లేదు కాబట్టి మనం ఆ సిలబస్ని క్రమానుగతంగా ఏర్పాటు చేసుకొని
మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ కోర్సులో భాగంగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ చాప్టర్స్ని వరుస క్రమంలో చర్చించడం జరుగుతుంది. సో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి చాప్టర్ మీద మనకు డిస్కషన్ వీడియోస్ అయిపోయిన తరువాత గతంలో ఆ చాప్టర్ మీద వచ్చిన ప్రశ్నలు, సో గ్రూప్ 2లో భాగంగా వచ్చిన ప్రశ్నలు, గ్రూప్ 1లో భాగంగా వచ్చిన ప్రశ్నలు, సివిల్ సర్వీసెస్లో భాగంగా వచ్చిన ప్రశ్నలు, అంటే ఆ ఒక్క చాప్టర్కి సంబంధించి గతంలో వచ్చిన ప్రశ్నలన్నీ ఆ చాప్టర్ వెనక భాగంలో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద అభ్యర్థులు ఒక పరీక్ష రాయవచ్చు. రాసిన తర్వాత ఈ ప్రశ్నలని అభ్యర్థుల ప్రయోజనం కొరకు ఆ ప్రశ్నలని చర్చించడం కూడా జరుగుతుంది. అంటే మీరు ఒక చాప్టర్కి ప్రిపేర్ అయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించి గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, ఆ ప్రశ్నలు సరళంగా ఉన్నాయా, క్లిష్టంగా ఉన్నాయా, డిఫికల్టీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఏ అంశాల మీద ప్రశ్నలు ఎక్కువగా వస్తుంది అనేది అభ్యర్థి ఒక అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పాలిటీ చదివే క్రమంలో ఏ చాప్టర్లకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎలాంటి అంశాలను మళ్ళీ చదవాలి, ఈ వేటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి అనే పరిజ్ఞానం మనకు తెలియాలంటే గతంలో వచ్చిన ప్రశ్నలని ప్రాక్టీస్ చేయడం తప్పనిసరిగా చేయాలి. సో ఇది చేయనట్లయితే మీరు పాలిటీ చదివే క్రమంలో ప్రయారిటైజేషన్ చేసుకోవడం చాలా కష్టం. అంటే ఏ చాప్టర్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువ రివిజన్ చేయాలి, ప్రతి చాప్టర్లోనూ ఏ అంశాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అనే అవగాహన పాత ప్రశ్నలను చేసినప్పుడే అభ్యర్థులకు రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థుల ప్రయోజనార్థం మేము చేయాలనుకున్నది ఏంటంటే, ప్రతి వీడియోలో మేము డిస్కస్ చేసిన అంశాల యొక్క ముఖ్యమైన అంశాలు, అంటే ఆ వీడియోకి సంబంధించి ముఖ్యమైన వాదనల్ని మీకు పీడిఎఫ్ రూపంలో సిగురు అకాడమీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి చాప్టర్ మీద మనకు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్కి సంబంధించిన గత ప్రశ్నల్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఆ ప్రశ్నల మీద మనకు ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం కూడా జరుగుతుంది. ఆ ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ని అభ్యర్థులకి వివరిస్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేసి మీకు అందుబాటులో ఉంచడం కూడా జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీరు వినడం ద్వారా, పాత ప్రశ్నలను మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా భవిష్యత్తులో అడగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఎటువంటి ప్రాధాన్యతలను మీ ముందు ఉంచుకోవాలి, ఏ చాప్టర్లని గట్టిగా ఎక్కువగా చదవాలి అనే అంశాలు మీకు చాలా ఈజీగా బోధపడతాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ సిలబస్ సంబంధించి మీరు ఫాలో అవ్వాల్సిన అప్రోచ్ ఇది. సో ఈ క్రమంలో మనం అన్ని చాప్టర్లని చాలా తరోగా డిస్కస్ చేస్తాం. సో ఇందులో భాగంగా మేము అభ్యర్థులకు ఇచ్చే హామీ ఏంటంటే, రాజ్యాంగంలోని అంశాలను మాత్రమే కాకుండా సమకాలీనంగా జరుగుతున్న అంశాలను కూడా చేర్చి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి చాప్టర్లో కరెంట్ డెవలప్మెంట్స్, అంటే కమిటీలు ఏర్పాటు, వాటి సూచనలు, లా కమిషన్ కావచ్చు, 2వ పరిపాలనా సంస్కరణల సంఘం కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవి ప్రతి చాప్టర్లోనూ చివరిగా అప్డేట్ చేసి విత్ కరెంట్ అఫైర్స్ అన్ని చాప్టర్లు టీచ్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ ప్రత్యేకంగా వ్యయ ప్రయాసాలు కోర్చి మీరు పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు పాలిటీని బోధించే ఫ్యాకల్టీ, అంటే నేనే ప్రతి చాప్టర్కి సంబంధించి మీరు ఎగ్జామ్ రాసే నాటికి అప్పటిదాకా ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ మీకు తరోగా చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మీకు ఎటువంటి బోర్డన్ లేకుండా ప్రతి చాప్టర్కి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న అంశాలని వివరంగా చర్చించడం, వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరంగా చర్చించడం, వాటికి సంబంధించి గతంలో అడిగిన ప్రశ్నలను వివరంగా చేయడం వల్ల అభ్యర్థి ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా మేము ప్రణాళిక చేయడం జరుగుతుంది.